ఫిబ్రవరి 6 దేవుని వాగ్దానం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61 అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఉండి దినం వెంబడి దినము వాక్యం అనే ఆశీర్వాదం మన జీవితాలలోనికి రావటం ప్రభు మనకిచ్చిన అత్యంత గొప్ప దీవెన. అలాంటి దీవెనకరమైన వాక్య ధ్యానాలు ప్రతి దినము ప్రభు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యం. ఈరోజు వాక్య వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, నీ అవమానం ఏదైతే ఉందో ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనము ఎన్నో రకాలుగా అవమానాలు పొందుతూ ఉంటాం. అది దేని నిమిత్తమై పొందాము అనేది చాలా ప్రాముఖ్యం. నీతి నిమిత్తము అవమానం పొందినప్పుడు, నీ అవమానములో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అవమానానికి దేవుడు రెట్టింపు ఘనత అనుగ్రహిస్తాడు. మనము యోసేపు జీవితాన్ని గమనిస్తే, యోసేపు ఒక అవమానపు నింద తన మీద మోపబడ్డది. పోతీఫరు భార్యను అతడు ముట్టుకోకుండానే ముట్టుకున్నట్టుగా అక్కడ చిత్రీకరించబడ్డం, ఆ నిందకు శిక్షను అనుభవించటం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ అవమానాన్నైతే యోసేపు పొందుకున్నాడో ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను అదే స్థానంలో అక్కడే ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వున్న ప్రదేశంలో, నీవున్న పరిస్థితుల మధ్య నీకు అవమానం కలిగిందని నువ్వు బాధ చెందుతున్నావా? ఒకవేళ నీ అవమానం వెనుక నిజాయితీ ఉంటే ప్రభువు నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నిన్ను హెచ్చిస్తాడు. నీవు దేవునిలో నీవు బలపరుచుకో. దేవుని వైపు చూడు. నీ అవమానాన్ని, నిందను నీకు నువ్వుగా తొలగించుకోవాలని ప్రయత్నాలు చేయకు. చాలాసార్లు మన అవమానాలు, మన నిందలను మనమే తుడిచివేయాలని, మనమే వాటిని చెరిపేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నీవు ఆ ప్రయత్నము నీ అంతటా నీవు చేస్తే ఏమాత్రం కూడా అది సఫలీకృతం కాదు. ఆ ప్రయత్నము అనే ఆ గొప్ప కార్యాన్ని దేవుని సహాయంతో నువ్వు చేసినప్పుడు అది నీకు ఘనతగా ఎంచబడుతుంది. అట్టి కృప ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, అవమానమును తొలగించి ఘనతనిచ్చే తండ్రి, నీ బిడ్డలు ఏ అవమాన భారంతో కుమిలిపోతున్నారో అవమానములన్నీ తొలగించి ఘనతను దయచేయండి. ఈ దినము వారు తలపెట్టిన పనులన్నీ జయం పొందుకున్నట్టు సహాయం చేయండి. నేడు ప్రయాణాల్లో తోడుగుండండి, సహాయం చేయండి. నీ రక్షణ ఆనందములో బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు ఎవరెవరైతే జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేసి ఈ దిన దీవెనతో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప ఆదరణ, నెమ్మది, ఆశీర్వాదం మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.